డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణను వానలు వదలడం లేదు. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం ఈ మేరకు ఆయా జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని సూచించారు. ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అత్యధికంగా వికారాబాద్ జిల్లా మేమిన్పేటలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ వానలతో మూసీ నదికి వరద పోటెత్తింది. మరోవైపు ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో అక్టోబర్ 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని గోపాలపూర్ వద్ద తీరం దాటింది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణను వర్షాలు వేయడం లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా సరే, ఎక్కడ చూసినా సరే గత 4-7 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం చాలా చోట్ల పడుతూ ఉండటంతో భారీగా వరదలు వస్తున్నాయి, వాగులు ప్రవహిస్తున్నాయి, చెరువులు కూడా మత్తట్లు దొరుకుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో, అలానే తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షపాతం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాలో అధిక వర్షపాతం నమోదవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము అది క్రమక్రమంగా బలపడుతూ ఉండడం వల్ల వర్షాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పడే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ఈదురుగాల వేగం దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఇది బలహీన పడిన తర్వాత అక్టోబర్ 1 తర్వాత మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరొక వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది సందీప్. ఎందుకంటే ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో అక్టోబర్ 1 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా వర్షాల తీవ్రతను పెంచనుంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి, వరదలు చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితులలో మరొక అల్పపీడనం వల్ల తెలంగాణలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. దీనివల్ల మరింత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది సందీప్. అంటే ఎక్కడ చూసినా సరే భారీగా వర్షం అయితే తెలంగాణలో నమోదవుతుంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడినటువంటి ఉపరితల ధోని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక నిన్న హైదరాబాద్ సిటీతో పాటు చాలా చోట్ల కూడా భారీగా వర్షం కురిసింది. ఈ రోజు అయితే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో ఓ మోస్తారు వానలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు ప్రభుత్వం, ఇటు వాతావరణ శాఖ సూచించింది. నిన్న వికారాబాద్ జిల్లా మేమిన్పేటలో 15.1 సెంటీమీటర్లు వర్షం కురిసింది. మెదక్ జిల్లా లింగాయపల్లిలో 10.4 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మాండూరులో 9.2, వరంగల్ జిల్లా మేడిపల్లిలో 9.1, ఆసిఫాబాద్ లో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పడుతున్నటువంటి వర్షాలకు ఆ ఏరియాలో ఉన్నటువంటి వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో పాటు
ఇటు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి నది కూడా చాలా ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. గోదావరికి దాదాపు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది వివిధ ఏరియాలను బట్టి. సో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులకు కూడా వరద కంటిన్యూ అవుతుండటంలో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ గేట్లను లిఫ్ట్ చేశారు. అదే ఫ్లో ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి దాదాపు 3,50,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేశారు. అటు మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రాణహిత నది కూడా దాదాపు అక్కడ కూడా 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాణహిత నదికి రావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. 2 ఒడ్డులను పట్టుకొని పుష్కర ఘాట్లను తాకుతూ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 7,30,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అంటే ఈ ఏరియాలు ఎక్కడ చూసినా సరే ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కుమ్రంభీం జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, సో ఈ ఏరియా అంతా కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో అయితే భారీ జల ప్రళయం ఈసారి సంభవించిందని చెప్పవచ్చు. మూసీ నది మహోగ్ర రూపానికి హైదరాబాద్ సిటీ అంతా కూడా అతలకుతలమైంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 2,000కు పైగా ఇండ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. పదుల సంఖ్యలో కాలనీ కూడా నీట మునిగిపోయాయి. గత 25 సంవత్సరాలలో ఎన్నడూ చూడని ఒక విపత్తు అయితే ఈసారి వర్షాల వల్ల, వరద వల్ల హైదరాబాద్ సిటీకి వచ్చింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో కూడా నీళ్ళు వచ్చి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా పూర్తిగా చుట్టుముట్టిందంటే వర్షాభావ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల వలన ఈ పరిస్థితి తలెచ్చిందని కూడా అటు అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ సిటీలోనైతే ఇంకా నిన్న మూసీ నది సృష్టించినటువంటి ప్రళయముకు ఆనవాళ్ళు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇంకా ఆ ప్రజలు కూడా ఎవరు కూడా ఆ భయానకమైనటువంటి పరిస్థితి నుంచి కోలుకోలేని సిచ్యువేషన్ ఉంది సందీప్. మరొక 4-5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఈసారి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అటు వాతావరణ శాఖ చెప్పినటువంటి అంచనా ప్రకారము ఏ జిల్లాలో వర్షం పడుతుంది అనేటువంటిది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కాకుండా మిగతా చోట్ల వర్షాలు పడడం వల్ల ముందస్తు చర్యలు తీసుకోలేకపోతున్నారు. పలానా జిల్లాలో పలానా మండలంలో వర్షం కురిసే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ ప్రాంత అధికారులు అలర్ట్ ఉంటున్నారు. కానీ సడన్ గా వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతుండడం వల్ల ఒకేసారి తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురుస్తుండడం వల్ల భారీగా వరద వస్తుంది. వరద చుట్టుముట్టేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసుకునే సందీప్ ఎక్కువగా మనకు వర్షం గాని వరద గాని రాత్రి సమయంలోనే వస్తుంది. సో రాత్రి సమయంలో వరద రావడం వల్ల ప్రజలు ఎటు వెళ్ళలేకపోతున్నారు, ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. సో నిన్న మూసీ నది ప్రవాహం కూడా మొన్న రాత్రి దాదాపు 10 నుంచి 12 గంటల వరకు ఎక్కువగా రావడంతో ఆ సమయంలో రాత్రి సమయంలోనే అటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ల గానీ మూసీ నది పరివాహక ప్రాంత ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చేసాయి. సో ఆ రాత్రిపూట ప్రజలు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. పైగా వెళ్లాలనుకున్నప్పుడు సిచ్యువేషన్ లో కూడా ఎలాంటి సహాయక చర్యలు లేవు. పవర్ కటింగ్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అంటే ఎక్కువగా రాత్రి సమయంలో, సాయంత్రం నుంచి రాత్రి సమయంలో వర్షాలు కూడడం, రాత్రులే వరదలు రావడం వల్ల కూడా ప్రజలు ఎటుపోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అటు సహాయక చర్యలు చేయడానికి కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులకు కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు, రెస్క్యూ టీమ్ లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మేఘాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా ఈసారి కురుస్తూ ఉండడం వల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాను. సాయంత్రం అయితేనే హైదరాబాద్ సిటీ వాసులతో పాటు తెలంగాణలోని చాలా చోట్ల కూడా ప్రజలు కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి ఆందోళన సిచ్యువేషన్లకి వెళ్తున్నారు. ఇక భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ పంటలకైతే విపరీతమైనటువంటి నష్టం జరిగింది. ఇప్పటికే గత ఆగస్టు నెల చివరిలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పత్తి పంట గాని ముఖ్యంగా వరి పంట కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఖమ్మం లాంటి జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో, జయశంకర్ భూపాల్పల్లి లాంటి జిల్లాలో కూడా మిర్చి పంట అయితే ఈసారి చాలా దెబ్బతిన్నది. మిగతా జిల్లాల్లో వరి పంట మరొకసారి దెబ్బతింది. ఎందుకంటే దాదాపు వరి పంట ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి క్రమంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరి పంట కూడా
నేల కొరిగిపోతుంది. మొక్కజొన్న పంట కూడా నేల కొరిగి పడడం వల్ల కూడా రైతాంగానికంటే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. సో బంగారు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావము మరింత ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 1 తర్వాత మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి వరద ప్రభావిత పరిస్థితుల దృష్ట్యా, వాన ప్రభావిత పరిస్థితుల దృష్ట్యా కూడా మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ ఉంది సందీప్. రాజపట్ల అంటే ఈసారి స్థాయికి మించి వర్షాలు నమోదవుతున్నాయి అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో వరద భారీగా పోటెత్తే అవకాశం ఉంది అంటే అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సందీప్, అదే గతంలో ఎలా అంటే ఒక ముసురు పడేది, ఒక 2-3 రోజుల పాటు పడ్డటువంటి వర్షాలతోటి వరద అనేది క్రమక్రమంగా వస్తూ ఉండేది. క్రమక్రమంగా వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకుంటూ ప్రజలు అలర్ట్ గా ఉండేవాళ్ళు, ప్రభుత్వం కూడా అలర్ట్ గా ఉండేవారు. ఫ్లో అనేది ఒక వాగు ప్రవాహము ఒక రోజు ఒక విధంగా, ఒక రోజు మళ్ళా కొంచెం పెరిగి తర్వాత రోజు మళ్ళా కొంచెం పెరగడం వల్ల అలర్ట్ గా ఉండేవారు ప్రవాహాన్ని బట్టి. అంటే ఆ ఇంట్లో ఉన్నానా, ఆ ఏరియాలో ఉన్నానా, లేకుంటే జాగ్రత్తలు తీసుకోవాలనే ఉండేది. సో ఈ వరద ప్రభావిత ప్రాంతాన్ని అంచనా వేసుకుంటూ అటు ఎమర్జెన్సీ టైంలో కానీ తక్షణ సహాయక చర్యలు చేయడానికి కూడా అధికారులు కూడా ప్లానింగ్ ఉండేది. వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, పునరావాస కేంద్రాలకు ఎలా తరలించాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలనే ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ గానీ మిగతా అధికారులు గానీ ఎప్పటికప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందంటేనే సమీక్షలు చేసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మూసీ నది నుంచి మహోగ్ర రూపమైనటువంటి మూసీ నది ప్రవాహం మొన్న నైట్ వచ్చింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ప్రవాహము. ఎందుకంటే పైన కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఎగువన ఉన్నటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల సడన్ గా 35,000 క్యూసెక్ల వాటర్ కేవలం ప్రాజెక్టుల నుంచి వచ్చింది. మరొక 8 నుంచి 10,000 క్యూసెక్లు క్యాచ్మెంట్ ఏరియా అంటే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వర్షం వల్ల వచ్చింది. అంటే మూసీ నదికి దాదాపు 40 నుంచి 45,000 క్యూసెక్ల వాటర్ సడన్ గా రావడం వల్ల అది ఎవరు తట్టుకోలేని సిచ్యువేషన్ నిన్న జరిగింది. సో అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసినటువంటి వర్షం కావచ్చు, నిర్మల్ జిల్లాలో పడ్డ వర్షం, సిరిసిల్ల జిల్లాలో పడ్డ వర్షం, నిజామాబాద్ లో పడ్డ వర్షం, ఇవంతా క్లౌడ్ బరెస్ట్లు అవుతున్నాయి. అంటే భారీగా వర్షము అత్యధిక సమయంలో అంటే మినిమం ఒక గంట వ్యవధిలో 2 నుంచి 3 సెంటీమీటర్లు, 4 నుంచి 5 గంటల వ్యవధిలో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం, అంటే ఒక రోజంతా పడితే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం గతంలో నమోదైనటువంటి రికార్డ్స్ వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఈసారి అలా లేదు. కేవలం గంట వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటీమీటర్లు, 2 గంటల వ్యవధిలోనే 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. అంటే భారీగా ఎట్ ఏ టైం హెవీ రెయిన్ ఫాల్ జరుగుతుంది. ఈ హెవీ రెయిన్ ఫాల్ వలన ఫ్లడ్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. హెవీ ఫ్లడ్ వస్తుంది. ఈ హెవీ ఫ్లడ్ ను కూడా అటు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అది ఎటు పడితే అటు వరద అనేది వెళ్ళిపోతుంది. ఇళ్లలోకి గాని, పంట పొలాల్లోకి గాని, చేళ్లలోకి గాని, మైదాన ప్రాంతాల్లోకి గాని ఎటు పడితే అటు వరద ఎక్కువగా విస్తరిస్తూ ఉండడం వల్ల కూడా సహాయక చర్యలు చేయడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా హైదరాబాద్ సిటీతో పాటు అటు హైడ్రా బృందమైనా సరే, జిహెచ్ఎంసీ అధికారులైనా సరే, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వివిధ ఏరియాలు, డివిజన్లు ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అయినా సరే, మిగతా అధికార యంత్రాంగంతో పాటు ఇటు జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ, మిగతా విపత్తు నిర్వహణ శాఖ, అటు మున్సిపాలిటీకి అయితే మున్సిపాలిటీ శాఖ, గ్రామాల్లో పంచాయతీ శాఖతో పాటు సింగరేణి విస్తరించి ఉన్నటువంటి ఏరియాలో సింగరేణి రెస్క్యూ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందరు కూడా అలర్ట్ గానే ఉన్నారు. ఇమీడియట్లీ తక్షణ సహాయక చర్యలు అయితే ఈసారి చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి సందీప్. ఎందుకంటే వరదల్లో చిక్కుకున్న వారిని ఇదివరకు కాపాడడానికి కాస్త సమయం పట్టేది, కానీ ఇప్పుడు మాత్రం త్వరగా వెళ్ళగలుగుతున్నారు. గంటల వ్యవధిలోనే వాళ్ళను రెస్క్యూ చేసి బయటికి తీసుకొని రాగలుగుతున్నారు. అంటే ఆగస్టు నెల చివరిలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల దాదాపు 1,500 మందిని పోలీసులు గాని మిగతా అధికారులు గాని రక్షించగలిగారు. సో అంటే సహాయక చర్యలు చేయడానికైతే ఇమీడియట్లీ ఈ యాక్షన్ ప్లాన్ అప్ అయితే సిద్ధం చేసుకున్నారు. దాన్ని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వరదలో కొట్టుకుపోకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా సురక్షితంగా తీసుకురావడానికి అయితే అన్ని రకాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని అన్ని ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ కూడా సిద్ధం చేసుకుని
ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది వివిధ సహాయక చర్యలు కనుక చూసుకుంటే. సో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి కూడా భోజనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వారు ఉండడానికి అన్ని రకాల వసతులను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా భారీగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు హెచ్చరికలు సూచనలతో పాటు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓన్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యము. వాళ్ళు వాళ్ళ కుటుంబము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితుల దృష్ట్యా వరద ప్రభావిత ప్రాంతాలు కానీ లోతట్టు పాలన ప్రాంతాలు కానీ అవగాహన తోటి కూడా ఉండడం వల్ల తమ ప్రాణాలను తాము కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రజలపైన ఉందన్నటువంటి బాధ్యతను కూడా అధికారులు ప్రభుత్వం గుర్తు చేస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.